కొంచెం విభిన్న ప్రతిభ ఉంటుంది సార్. ఎన్ రాము గారు ఏడిఎస్ఎస్ సెక్రటరీ, గిడియన్ గారిని వేదికని రామరాజు స్టేడియంలో జరుగుతున్నవి. దీనికి గాను మరి ఈరోజు మన ఏలూరు జిల్లాలో మన ఏడి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అడుగుతాం, తొందరగా ఎవరిని అడగలేం. కాబట్టి మీరు దయగల వారు కాబట్టి మన ఏలూరు శాసన క్లాస్ కొట్టండి ఒకసారి అందరూ చేసి అందరూ కూడా. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మరి స్పోర్ట్స్ మీట్ అనేది మరి విభిన్న ప్రతిభావంతులు కూడా దేంట్లో కూడా తీసిపోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తుందో ముందుగా మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలపాలి. ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ప్రోత్సహించాలి, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రెప్యుటేషన్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి డిఎస్సిలో కూడా మీకు ప్రత్యేక కేటగిరీలో ఈ తప్ప ఫస్ట్ టైం మరి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏ విషయంలో అయినా సరే ఇదివరకు ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఏ వ్యవస్థని కూడా సరిగ్గా పట్టించుకోవాలి. మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు ఎవరికైనా సరే ఏలూరులో ట్రైసైకిల్ లేని విభిన్న ప్రతిభావంతులు ఎవ్వడూ లేదు. ఎవరికి అవసరం అంటే వాళ్ళందరికీ కూడా 100% మేము ఇచ్చి తీరాం. అది వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు, లేదైతే మేము అవ్వచ్చు, లేకపోతే డోనర్స్ అవ్వటం. అలాగే ఇయర్ హెడ్స్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున కొన్ని ప్రొడ్యూస్ అయినా తక్కువ అయినా సరే అన్నీ కూడా అప్లికేషన్ ఇందాక వాళ్ళు ఏదైతే మా ఆఫీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరు రాసుకుంటాం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం. ఇంకా నాకు 26 ఇయర్ హెడ్స్ ఇవ్వాల్సింది నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ 26 మందికి కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక స్పాన్సర్ని చూసాం. స్వచ్ఛంద సంస్థ 26 కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. నా దగ్గర ఉన్న 0% వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా. అలాగే కొత్తగా ప్రభుత్వం ఏదైతే మరి అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా 3 వీలర్కి పెట్టుకోమని చెప్పారు, స్కూటర్లు. వాళ్ళకి కూడా నియోజకవర్గానికి 10 ఇస్తామని చెప్పారు. నా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికి 8 మందే పెట్టుకున్నారు. డెఫినెట్గా 8 మందికి కూడా అలాట్ అయ్యేటట్టుగా చూస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే నేను అనేక ప్రోగ్రాంలో మీ దాంట్లో పాల్గొనడం జరిగింది. మొన్న కూడా స్విమ్మింగ్ ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వచ్చా. మరి ఏదైతే మానవిత్ చౌదరి మరి మెడల్స్ సాధించాడో నేషనల్ లెవెల్లో, ముందుగా అతన్ని అభినందిస్తాను. అతన్ని ఇన్స్పైర్గా తీసుకుని మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి. మీరెవరు దేంట్లో కూడా తీసిపోకూడదు. మీరు అందరూ కూడా సోషల్ మీడియా చూస్తుంటారు, అన్నీ కూడా మీరు బయట టీవీలో చూసే దాంట్లో మనం ఏంటి ఇలా పరిగెత్తలేకపోయాం, మనకు ఆటలు లేవా అనేది మీరు అనుకోకూడదు ఉద్దేశంతో మీకు ఒక ఇన్స్పిరేషన్ కల్పించడానికి. అలాగే మీ ప్రోగ్రాంలో కూడా నిజంగా నా షెడ్యూల్లో ఈ ప్రోగ్రాం నేను వచ్చినప్పుడు ఏడీ గారు రావడానికి ఇబ్బంది అన్నా, కానీ ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు రావట్లేదని తెలిసిన తర్వాత ఎవరో రాకపోతే మీరు నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో నేను పని ఆలస్యమైనా పర్లేదని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మరి మీరు అడుగుతున్నారు ఏదైతే కమ్యూనిటీ హాల్ ఏలూరు నియోజకవర్గంలో టౌన్లో వచ్చేసరికి ప్లేసులు తక్కువ ఉన్నాయి. మీకు దూరంగా విలీనమైన గ్రామాల్లో వేస్తే మీరు అక్కడికి వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ కూడా సాధ్యమైన త్వరంతగా నేను పరిశీలించి చేసి పెడతా.
అంటే దానికంటే ముఖ్యం మీకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా దాంట్లో ముందుంటా, అది మీకు అవసరం కాబట్టి తీరుస్తా. అలాగే మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇందాక అన్నారు బాత్రూమ్లకు కానీ వీటికి కానీ ఇబ్బంది అవుతుంది, మీకు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు నా నోటీసులో పెట్టండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఏదో హాల్ నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ లోపుగా 100% మీ అందరూ కూడా ప్రభుత్వం చేస్తాం పన్నుల్ని ఇలా మాట్లాడుకునేటప్పుడు కాదు, మీరు ఎక్కడైనా మాట్లాడుకునేటప్పుడు 100% ప్రభుత్వం మా కోసం ఈ పని చేస్తుంది అనేది ఎప్పుడూ కూడా మరి దేశంలో ఎక్కడా లేదు పెన్షన్ అనేది. అలాగే పెంచడం కూడా లేదు. 3000 చేసింది పెన్షను చంద్రబాబు నాయుడు గారు, 6000 చేసింది పెన్షను చంద్రబాబు నాయుడు గారు. మీరు అది గుర్తుపెట్టుకోగలిగితే మీరు జీవితకాలం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా సరే, మీ ఉద్యోగం రావచ్చు, వేరే దేశం వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రం వెళ్ళొచ్చు, మా రాష్ట్రంలో ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి మీరు గొప్పగా చెప్పుకోగలుగుతారు. డెఫినెట్గా మీరందరూ కూడా దేనికి తీసుకోకుండా ఒక స్పిరిట్గా తీసుకుని, మనమేమి భిన్నపత్రికలు మనం దేనికి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు మీ అందరికీ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎడిషనల్గా మీకు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. నేనే రావటం కాదు, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడి మీ పని చేసిన తర్వాత మిగతా, ఎందుకంటే మిమ్మల్ని వెయిటింగ్ చేయించడం అనేది జరిగేది కాదు. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, శుభ్రంగా చదువుకోవాలి, ఆటల్లో రాణించాలి. మీకు ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ప్రతి ఉద్యోగం కూడా మంచి మెరిట్తో మీరు సాధించాలని చెప్పి మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీతో ఈ విధంగా గడిపే అవకాశం వచ్చినందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాను.